కాంగ్రెస్ పోరాటం వల్లే కులగణనకు మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుందని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజల హితం కోసమే కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. 2011 జనగణనలోనే కులగణన చేర్చాలని సుష్మా స్వరాజ్ ఆనాటి ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో తూతూ మంత్రంగా సర్వే చేశారని, బీసీ ముస్లింలు అంటూ కొత్త పదాన్ని చేర్చారని మండిపడ్డారు. అది రోల్ మోడల్ కాదని, రాంగ్ మోడల్ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఇది నా ఘనత ఆయన చెప్పుకోవడం ఏదైతున్నదో మరి చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో భయపడి మేము నిర్ణయాలు తీసుకోలేదు. 2010లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ కమిట్మెంట్ తోటైతే మేము ఆ రోజు పార్లమెంటులో బయట చెప్పామో అదే కమిట్మెంట్తో ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాటలు వింటే ఒక సామెత జ్ఞాపకం వస్తుంది. కథ, రోడ్డు మీద ఎడ్ల బండి పోతా ఉంటే ఎడ్ల బండి కింద ఒక కుక్క వచ్చిందట. ఆ కుక్క అనుకుందట, ఈ ఎడ్ల బండి నేనే మోస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, ఈ భారం అంతా నా మీదనే ఉంది అనుకుందట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తా ఉంది. మత ప్రాతిపదికన ముస్లింలందరినీ కూడా బీసీలో చేర్పించేటువంటి చర్య ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అంగీకరించదనే విషయాన్ని, మేము చేపట్టబోయేటువంటి కులగణనలో మతం ప్రాతిపదికన ఏ వర్గాన్ని కూడా బీసీలో చేర్చే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది తెలంగాణ రోడ్ మోడల్గా అని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ రకమైనటువంటి రాంగ్ రోడ్ మోడల్ మేము తీసుకోము. ఖచ్చితంగా వాస్తవాలకు అనుకూలంగా ప్రతి ఇంటికి వెళ్ళి దేశంలో మారుమూల ప్రాంతాలలో, గిరిజన తండాలలో, ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి చేయబోయేటువంటి జనగణనలో భాగంగానే కులగణన ఉంటుంది తప్ప మీలాగా 50% హౌజెస్కే వెళ్ళి మరి కులగణన జరిగిందని ఒక తంతులాగా నడిపించేటువంటి ప్రసక్తి లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.